నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈరోజు అంశం ఏంటంటే విశారదన్ మహారాజ్ చేస్తున్న కొన్ని చిల్లర పనుల గురించి మీకు వివరించేందుకు మీ ముందుకు వచ్చిన. దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఒకసారి. విశారదన్ మహారాజు నిజంగా గతంలో నుండి కూడా ఈ చిల్లర పనులు ఇప్పుడేం కాదు, గతంలో నుండి కూడా చిల్లర పనులు మొదలుపెట్టిండు. మనం కొన్ని ఇంటర్వ్యూ చేయగానే నా పైన దాడులు చేస్తాను అంటే మనం ఒక వాయిస్ తీసుకోగానే నా పైన దాడులు చేస్తాను, లేకపోతే మీడియా శ్రీను ఇంటర్వ్యూ చేయగానే మీడియా సీన్ పైన దాడులు చేస్తాం, మేము భౌతికంగానే దాడులు జరుగుతాం, మేము ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా మీడియా సీన్ చేస్తాం, మా పార్టీ నాయకత్వాన్ని మా పార్టీ గురించి మాట్లాడితే ఏదైనా చేయగలుగుతామని బెదిరిస్తున్న నేపథ్యంలో మీడియా సీన్ గురించి మీడియా సీన్కి ఒక చేయబడ్డా, మీడియా సీన్ పైన చేయబడ్డా, ఒకవేళ నిజంగా నీ బాధితుల పక్షాన ఈ టీఎంఆర్ ఛానల్ ఉంటుందని నేను సభాముఖంగా ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. నీ చిల్లర పనులకు కేరాఫ్గా నీ అనుచరులను పెట్టుకొని చిల్లర పనులకు కేరాఫ్గా నువ్వు మాట్లాడుతున్నావు, హెడ్గా ఒక కర్తగా వ్యవహరిస్తున్నావు అని మాకు మొదటి నుంచి ఒక అనుమానం ఉంది. ఈ రోజు నుంచి ముఖ్యంగా క్లియర్ అయిపోయింది. ఎందుకు క్లియర్ అయిపోయిందంటే తీన్మార్ మల్లన్న పైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేదాకా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అనేవి లేవు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని చిల్లర కామెంట్లు, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా అన్ని చిల్లర కామెంట్లు అంటే చదవరాని విధంగా బూతులు మాట్లాడుతూ ఇష్టమైన కామెంట్స్ పెట్టుతున్న నేపథ్యంలో నేను ఏం చెప్పినా అప్పర్స్ ఉంది కూడా ఒక అబ్జర్వేషన్లో ఉంచినాం. అనేది ఒక అబ్జర్వేషన్లో ఉంచినాం. ఈ కేర్ ఆఫ్ ఈ అడ్రస్ ఏదో ఒకటి అడ్రస్ ఉండాలి కదా. ఆ తర్వాత కూడా కొందరు ఛానల్ పెట్టించినావు. ఈ చిల్కా ప్రవీణ్ గారితో నీ తొత్తుతోనే ఒక ఛానల్ రన్ చేపిస్తున్నావు. తీన్మార్ మల్లన్న గురించి కొన్ని అంశాలు చెప్పి కొన్ని అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నావు. అబద్ధాన్ని నిజమని చెప్పించే ప్రయత్నంగా చేస్తున్నామని క్లియర్గా నేను ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నా. ఈ మధ్యలో కూడా ఇంకో తొత్తు తల్వార్ తాత అని ఒక తొత్తును పెట్టుకొని వాడిని ఇష్టమున్న బూతులు మాట్లాడిస్తూ తీన్మార్ మల్లన్న పైన ఇష్టమున్న బూతులు మాట్లాడిస్తూ ఇష్టమున్న రీతిలో తిట్టిస్తున్నామని ప్రజలందరికీ కూడా నేను కళ్ళకు కట్టినట్టుగా ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నా. దయచేసి మిత్రులారా, ఈ మన వీడియోలలో ముఖ్యంగా మనం చేసిన ఇంటర్వ్యూలలో మన పెద్దగా ఇప్పుడు నేను చేసేంత ఒకటి 50,000 లక్ష పోయిందని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు చెప్తున్న నిజాలను తట్టుకోలేక ఇష్టమున్న బ్యాడ్ కామెంట్లు ఒక్కొక్కరు ఒక ఐడితోనే ఒక 4-5 కామెంట్లు పెడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 4-5 దాంతోనే ఈ కామెంట్లు పెడతా ఉన్నారా? 5 కామెంట్లు పెడతా ఉన్నారు, ఒకటే ఐడితోనే పెడతా ఉన్నారు. మీ చెంచగలకి చెప్పు. నీ ఫస్ట్ విశారదను నిన్ను ఏకవచనంతో పిలుస్తేనే నీకు ఇంత మండుతుంది కదా. మా బీసీల హక్కుల గురించి, బీసీల నాయకుని గురించి, బీసీలకు రావాల్సిన వాటా గురించి కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న గురించి, బీసీ నినాదం తెలంగాణలో బలపడడానికి ముఖ్య కారకుడైన తీన్మార్ మల్లన్న గురించి ఇష్టమున్న రీతిగా మాట్లాడుతూ ఇష్టమున్న పదజాలంతో మాట్లాడితే మా బీసీల పక్షాన ఏకైక గొంతు బలంగా కొట్లాడుతున్న గొంతు, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి చట్టసభల్లో బలంగా కొట్లాడుతున్న గొంతు గురించి నువ్వు ఇష్టమైన కామెంట్లు ఇష్టమైన పదజాలంతో వాడితే మాకెంత కోపం వస్తుందో, నీకు ఏకవచనంతో పిలిస్తేనే నీకు అంత కోపం వచ్చినప్పుడు మాకు కూడా కోపం వస్తుంది. మా బీసీల పక్షాన మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడు, ఎదుటివాడిని మాట్లాడి, అంతే. రెండే అంశాలు. ఇక నువ్వు చేయి ఉద్యమం, లేకపోతే ఎదుటోనికి ఉద్యమం చేయని, అంతే. రెండే ముచ్చట్లు. కానీ కాళ్ళలో కట్టబెడతా, నాకన్నా ముందు ఎవడొచ్చినా నేను ఓర్చుకోలేను, నేనే ఉండాలి, నేను ఒక పెద్దగా ఉండాలి అంటే పెద్దన్న అనేది కుటుంబానికి ఒక పెద్దరికం అనేది సపోజ్కి ఇప్పుడు మన తెలంగాణ అనుకోదు, ఈ కుటుంబానికి పెద్దరికం అనేది నీ హోదాను చూసి నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు చూసి వస్తుంది. ఎప్పుడు కానీ నువ్వు చిల్లర పనులు చేస్తే నీకు కుటుంబ పెద్ద కాదు కదా, నీ ఇంటి బయట పరిస్థితి అవుతుంది. నీ ఇంట్లో గెంటేసే పరిస్థితి అయితే నీ ఇంట్లోకెళ్ళి ఎట్లా గెంటేసారు నేను. ఈ తెలంగాణ సమాజం కూడా మేలుకొని తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకో. నేను చూపెడతా, క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చేసిన ఇంటర్వ్యూలో విశారదన్ గురించి ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నిజంగా ఇది నిజమే కానప్పుడు, నీవి వస్తున్న ఆరోపణలే అన్నప్పుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నువ్వు మీడియా ముఖంగా పేలుతా ఉన్నావు కదా, తీన్మార్ మల్లన్న గురించి కానీ, ఆర్ఎస్పీ గురించి కానీ, ఇతరుల గురించి పేలుతున్నావు కదా. పేలుతున్నప్పుడు వాళ్ళు తట్టుకున్నప్పుడు నీకేమవుతుంది బాధ? మరి అంతగానే ఎందుకు నీ అనుచరులకు, నీ చెంచగాలకు, నీ తొత్తులకు పెట్టి కామెంట్లు పెట్టిస్తున్నావు? ఒకసారి దయచేసి మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం. ఈ వీడియోకు అంటే సరే, మనం ఒకటి ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూలో విశారదన్ మహారాజు కళ్ళు బయర్లుగా మేము నిజాలు బయట పెట్టినాం. మనము ఈ ఇంటర్వ్యూలో ఈ వ్యక్తి బుక్కు రాసిండే, విశారదన్ మహారాజు చాలా గొప్పోడు, విశారదన్ మహారాజు సమాజానికి కావాల్సిన వ్యక్తి అని గొప్పగా ఊహించుకొని, అంటే ఈయన గురించి నిజాలు తెలియక గొప్పగా ఊహించుకొని ఈయన ఒక బుక్కు రాసిండు. ఈ మీడియా శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక బుక్కు రాసిండు. ఈ ఇంటర్వ్యూను మనం ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. ఇప్పటికీ 15 మందిలో మాత్రమే వేయింది. ఇంకా చాలామంది నీ భాగవతం ఇంకా చాలామందికి తెలియాల్సి ఉంది. అయినా కానీ నీకు ఇంత కళ్ళు మండి వ్యతిరేకమైన పోస్టులు ఇలా దాదాపు ఒక 150 కామెంట్లు పెట్టించిండు. 150 కామెంట్లే. మళ్ళీ ఎట్లా అంటే గలీజు చదవరాకుండా ఇట్లా అంటే గలీజ్
భూత పురాణం లెక్క ఒక కామెంట్లు పెట్టించిండు. ఆ కామెంట్లో నేను మిత్రులారా నేనే ఆఫ్ చేసిన. ఇప్పుడు ఆఫ్ చేసిన కామెంట్, ఇప్పుడు నువ్వు ఒక్కటే ఐడితో నేను 4-5 కామెంట్లు పెట్టిస్తా, లాభం ఏమున్నది? నీ భాగవతం అందరూ చూడాలంటే కామెంట్లు చదువుడు కాదు, ఇలా సబ్జెక్ట్ ఎందున్నది నీ గురించి తెలవాలంటే ఇందులో సబ్జెక్ట్ చూస్తారు. కింద కామెంట్లు ఏమొచ్చినాయని కాదు, 100 ఐడియాలతో నీ కామెంట్ల భాగవతం, నీ కథ, నీ సోషల్ మీడియా వ్యవహారం, ఈ ఎవరు ఏం చేస్తారనేది అందులో కూడా క్లియర్గా చెప్పింది. ఇదే వీడియోలో ఉంది. నీ కామెంట్ల భాగవతం, నువ్వు ఎవరిపైన ఒక విషయం చిమ్మాలంటే ఏ విధంగా సర్క్యులేట్ చేస్తావు, ఏ విధంగా ఒక వ్యక్తితో టైప్ చేసి ఏ విధంగా గ్రూపులలో వైరల్ చేపించే ప్రయత్నం చేస్తామని ఇదే వీడియోలో మీడియా సీనన్న క్లియర్గా చెప్పిండు. అలాంటప్పుడు ఈ విషయం ఏంటంటే ఇదొకటి ఈ చిల్లర పనులు బంద్ చేసుకొని పాచిపోయిన డైలాగులతో పరువు తీసుకుంటున్న విషారాధనని మనం ఒక వీడియో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒకసారి దీనికి వచ్చే కామెంట్లు చూద్దాం. ఏంటంటే ఫన్నీ అంటే ఫన్నీ రైట్. దీనికి వచ్చే కామెంట్లు ఒక్కొక్కరు 100% విశ్వనాథన్ మహారాజ్ గారు జ్ఞానవంతుడు, ఫిలాసఫిస్ట్, పొలిటికల్ వారియర్, జయహో విశ్వనాథన్ మహారాజ్. ఇవన్నీ పెట్టిన అన్నీ ఒకటే ఐడితోని 2-3 కామెంట్లు పెడతా ఉంటారు. ఒకటే ఐడితోని కొమ్ము రామకృష్ణ ఇక్కడ చూసిరా, కొమ్ము రామకృష్ణ, తిరుపతి మహారాజ్, కొమ్ము రామకృష్ణ ఒక్కడు 3 కామెంట్లు పెట్టిండ, ఒక్కడే 3 కామెంట్లు పెట్టిండు. ఇంకా ఇట్లానే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఇట్నే చాలా కామెంట్లు ఉంటాయి. అన్నీ దాదాపు ఒక్కొక్కటి ధర్మచక్ర మహేష్ అట ఎవరో ఇష్టమైన కామెంట్లు. ఈ కామెంట్లు ఈ చిల్లర పనులు నువ్వు చేసేది విశ్వనాథన్ మహారాజు. నీ గురించి చెప్తే నీ నిజాల గురించి చెప్తే నీ గుండె అనుకుతుందిలే. నీ గుండె అనికే రోజులు ఇంకా ఒక్కొక్క 4 రోజులు ఆగు. ఒక 4 రోజుల తర్వాత నీ భాగవతం ఏంది, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు చేసిన లంగా పనులు ఏంది నేను క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఒక 4-5 రోజులు ఆగుండి విశ్వనాథన్ మహారాజు పుట్టు పూర్వత్రం, అసలు ఈయన ఏంది, ఈయన కథ ఏంది, ఈయన ఫ్యామిలీ ఏంది, ఈయన అన్నదమ్ములు ఏంది, ఈయన చెల్లకు చేసిన ద్రోహం ఏంది, ఈ కథ అంతా ఏందని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా విశ్వనాథన్ మహారాజు ఎవరినైతే నమ్మించి నట్టేట ముంచేసి గొంతు కోసిండో, ఆస్తులన్నీ తన పేరు మీద రాపించుకున్నాడో ఆ వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, ఆ వ్యక్తి ఎవరు, నిజంగా అతనికి ఏం జరిగింది, ఏం కథ అనేది, వాళ్ళకి ఏం జరిగింది, సరే ఆమె అనే సంగతి పక్కకెడితే వాళ్ళకి ఏం జరిగింది అనేది నీ కళ్ళు బయలుగా ఆమె నిజాలు, నీ కళ్ళు నీ తొత్తులకు కూడా నేను చెప్తా ఉన్నా. మిత్రులారా, నేను క్లియర్గా చెప్తా ఉన్నా, వీడు రెచ్చగొడితే రెచ్చిపోయి మీరు ఏదో చేస్తాం, ఆడిని చింపేస్తాం, ఈయన కొట్టేస్తామంటే తర్వాత మీరు కనీసం కాదు కదా, మీ అడుగు కూడా మేము ఒక అడిగే కన్నెత్తి కూడా చూడడు. దయచేసి మిత్రులను నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే జాగ్రత్తగా ఉన్నాడు. రెచ్చిపోయి బట్టలు చింపుకుంటే మీయే బట్టలు తినుగుతాయి. ఎందుకంటే వాడిని కొడతాం, వీని దాడులు చేస్తామంటే మీ బట్టలు తినుగుతాయి. ఎవరి మీద దాడులు చేస్తే ఎవరు ఊరుకోరు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నువ్వు మీడియా ముఖంగా నువ్వు ఎట్లా చెప్తా ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నదని నువ్వు మీడియా ముఖంగా చెప్తా ఉన్నావు కదా, నేను కూడా అదే చెప్తా ఉన్నా. అందరికీ హక్కు ఉన్నది. ఇప్పుడు నువ్వు రాజకీయంలో దిగుతున్నావు కాబట్టి, నువ్వు డిఎస్పీ అని పార్టీ పెట్టుకున్నావు కాబట్టి నిన్ను కూడా అందరు విమర్శించే హక్కు ఉంటుందిగా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న విమర్శించినప్పుడు నిన్ను కూడా అనే అధికారం అందరికీ ఉంటుంది. రాజకీయంలో విమర్శలు తట్టుకునే శక్తి కూడా ఉండాలి. నీ తలకాయ కూడా నువ్వు వేడివేడిగా ఏం తాగుతావు, లేకపోతే వేడివేడిగా ఏం తింటావు, కొంచెం నీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకో. ఎందుకంటే నీ మైండ్ అప్సెట్ అయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి. నీ కళ్ళు బయలుగా నిజాలు బయట పెడతా. దయచేసి మిత్రులారా, నేను చెప్పేది ఇది 100% నిజం. ఈ విశ్వనాథన్ మహారాజు తీర్మాన పాలన పైన ఎలాంటి విషయం కక్కుతున్నాడు, ఈ తొత్తులను పెట్టుకొని, చిలక ప్రవీణ అనే తొత్తును పెట్టుకొని, ఇంకొకటి వీడు తలవార్ తాత అనే తొత్తును పెట్టుకొని ఇష్టమైన బూతు పదజాలంతో ఏ విధంగా తిట్టిస్తున్నాడు, ఎందుకు తిట్టిస్తున్నాడు అనేది మీకు క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ కామెంట్ల భాగవతం కూడా ఈ విశ్వనాథన్ మహారాజు అనే చిల్లరగాడే. నేను క్లియర్గా చెప్తున్నాను, నువ్వు ఇష్టమైన పదజాలంతో తిడితే మా బీసీల హక్కుల గురించి, బీసీలు రాజ్యాధికారం దిశగా వెనుకబడుతున్నారని, బీసీలు చట్టసభల్లో వెనుకబడి ఉన్నారని చెప్పిన తీర్మానాల గురించి నువ్వు ఇష్టమైన పదజాలంతో వాడితే మా బీసీల హక్కుల గురించి మాట్లాడే నాయకుల పైన నువ్వు చేస్తే చేయి. బీసీ ఉద్యమాలు నువ్వు చేయగానే మేము అర్థమంటలేము. బీసీ ఉద్యమాలు చేసే నాయకుల పైన, బీసీల పైన, ముఖ్యంగా బీసీ ఉద్యమం అంటూ బీసీల పైన దాడులు జరిగితే ఊరుకునే లేదు. విశ్వనాథన్ మహారాజు నీ అనుచరులతో, నీ తొత్తులతో ఎలాంటి కామెంట్లు పెట్టించినా భయపడేది లేదు. నీ కళ్ళు బయర్లు గమ్మే నిజాలు, నీ కళ్ళు బయర్లు గమ్మ కాదు, నీ మైండ్ దొబ్బే నిజాలు, నీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయట పెట్టబోతూ ఉన్నా. కాసుకో విశ్వనాథన్ మహారాజ్, చూసుకో. ఇక ఒక్క 4-5 రోజులు మాత్రమే ఓపిక పట్టు. నువ్వు ఏం చేస్తావో చేసుకో. ఈ 4-5 రోజులలో నువ్వు ఎవరిని బెదిరిస్తావు, ఏం చేస్తావు అనేది నేను చూస్తా. దయచేసి మిత్రులారా, వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.